అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం 14th డిసెంబర్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 14th డిసెంబర్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. Arun travels from city A to city B. If Arun drives his car at 2/3 of his normal speed, he reaches city B 38 minutes late. If Arun drives at his normal speed, how much time will it take him to go from city A to city B? సో అరుణ్ సిటీ ఏ నుంచి సిటీ బికి ట్రావెల్ చేస్తున్నారు. 2/3 ఆఫ్ హిస్ నార్మల్ స్పీడ్ అంటే ఏంది? ఇనీషియల్ స్పీడ్ న్యూ స్పీడ్ అని చెప్పి తీసుకుంటే ఇనీషియల్గా 3 యూనిట్ స్పీడ్తో వెళ్తుంటే ఇప్పుడు 2 యూనిట్ స్పీడ్తో వెళ్తున్నారు. సో ఇలా వెళ్ళటం మూలాన అతనికి 38 minutes లేట్ అయితే యూజువల్గా నార్మల్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు టైం ఎంత పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 యూనిట్ ఉంది కదా. సో 1 యూనిట్ అనేది 38 minutesకి ఈక్వల్ అయితే ఇక్కడ 2 యూనిట్స్ అనేది ఎంత అవుతుంది? 76 minutes. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నా చూడండి, స్పీడ్ రేషియో ఇనీషియల్గా 3 యూనిట్ స్పీడ్తో వెళ్తుంటే 2 యూనిట్ స్పీడ్తో ఇప్పుడు వెళ్తున్నారు. సో టైం రేషియో ఏమైంది? 2:3 అయింది. సో ఇక్కడ 1 యూనిట్ టైం అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ 1 యూనిట్ మూలాన ఏమైంది? 38 minutes లేట్ అయింది కదా. సో 1 యూనిట్ 38 అయితే 2 యూనిట్స్ ఏమవుతుంది? సేమ్ 76 minutesకి ఈక్వల్ అవుతుంది. క్లియర్? A shopkeeper announces 3 discount schemes. Which of the following schemes is most profitable for the customer? సో ఇక్కడ షాప్కీపర్ 3 డిస్కౌంట్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఇందులో కస్టమర్కి ఏది బెనిఫిట్ అయ్యిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కస్టమర్కి బెనిఫిట్ అవ్వాలి అని అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది ఎందులో ఎక్కువ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, బై 5 and get 23 సిమిలర్ ఐటమ్స్. వావ్, చూడండి 5 ఐటమ్స్ కొంటుంటే 23 ఐటమ్స్ ఫ్రీ వస్తుంది. నెక్స్ట్ 14 and 37 సక్సెసివ్ డిస్కౌంట్స్ అండ్ సింగిల్ 39% డిస్కౌంటే 2 times 2 సక్సెసివ్ 39 2 times ఇస్తున్నారు. సో ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటుంది? ఖచ్చితంగా చూసి చెప్పేయచ్చు మనం. 5 ఐటమ్స్ కొంటుంటే 23 ఫ్రీ వస్తుంది కాబట్టి స్కీమ్ ఏలోనే మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుందని ఒకసారి చెక్ చేద్దామా? సో ఫ్రీ ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ 23 ఐటమ్స్ ఫ్రీ వస్తున్నాయి. ఎంత మీద? 23 + 5 అంటే 28 ఐటమ్స్ మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. సో 4 7s 28, 4 25s 100, 25 3s అంటే 75, 25 2s 50 + 7 అంటే 57 డివైడెడ్ బై 7. సో 7 8s 56, 7 2s 14, 1 పాయింట్ తీసుకున్నాం కాబట్టి 0 తీసుకుంటే 717. సో 82.1 సమ్ వాల్యూ. సో 82% వస్తుంది మనకి స్కీమ్ ఏలో. ఇప్పుడు స్కీమ్ బిలో చూద్దామా? స్కీమ్ బిలో సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 14 and 37 అన్నారు. సో ఫస్ట్ 14, నెక్స్ట్ 37 ప్లస్ 14 ఇంటూ 37 డివైడెడ్ బై 100. సో 14 and 37 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -14 - 37 అంటే -51. సో ప్లస్ సమ్ వాల్యూ అంటే ఇక్కడ మైనస్కి ప్లస్ యాడ్ అయితే ఏమవుతుంది? మైనస్ వాల్యూ అనేది తగ్గిద్ది కదా. సో మైనస్ ఎందుకు వస్తుంది? డిస్కౌంట్ ఇంత ఇస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ స్కీమ్ బిలో మనకి 51% డిస్కౌంట్ కన్నా ఇంకొంచెం తక్కువ ఇస్తున్నారు. అప్రాక్సిమేట్గా 50% డిస్కౌంట్ ఇస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు మనం. సో స్కీమ్ సిలో ఏం జరుగుతుంది? సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 39 అన్నారు. సో -39 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. 39 స్క్వేర్ అంటే తెలుసు, లేదా డైరెక్ట్గా ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. 39 ఇంటూ 39 డివైడెడ్ బై 100 చేస్తే 39 and 39 యాడ్ చేస్తే -78 కదా. సో ప్లస్ వాల్యూ పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తే 78 కన్నా కొంచెం తక్కువ వస్తుంది. సపోజ్ 77 వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్కీమ్ ఏలో 82% వస్తుంటే బిలో 51 వచ్చింది, సిలో మనకి 77 వచ్చింది. అంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చింది స్కీమ్ ఏలోనే కాబట్టి ఓన్లీ ఏ, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 11/30 ఈజ్ 1/20? సో ఇక్కడ 11/30 అనేది 1/20కి ఎంత పర్సెంట్? యూజువల్గా మనం ఏమంటారు క్వశ్చన్? 1/20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 11/30 అంటారు. సో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి కాబట్టి సింపుల్గా ఈజ్ బై ఆఫ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈజ్ వచ్చింది అని అంటే న్యూమరేటర్లో ఉండాలి. సో ఈజ్ ఉంది 1/20 కాబట్టి 1/20 డివైడెడ్ బై 11/30 వస్తుంది. సో డివిజన్ కాకుండా మల్టిప్లై చేస్తే ఏమైంది? 30/11కి ఈక్వల్ అయింది ఇంటూ 100. సో 20 ఇంటూ 5 ఈజ్ 100. 3 ఇంటూ 5 అంటే ఎంత? 15.
150 divided by 11. So 11 ones is 11, carry 4. 11 3 is 33. 7. 11 6 66. So 13.6. Option A. What will be the average speed of a bus that covers half the distance at a speed of 72 km per hour and the other half at a speed of 90 km per hour? సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి 2 స్పీడ్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, ఫస్ట్ హాఫ్ ఏమో 72 స్పీడ్, సెకండ్ హాఫ్ 90 స్పీడ్. డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 డివైడెడ్ బై S1 ప్లస్ S2కి ఈక్వల్ అవుతుంది. సో 2 ఇంటూ S1 అంటే 72, S2 అంటే 90. 90 ప్లస్ 72 అంటే ఎంత, 162. నౌ 18 ఇంటూ 9 ఈస్ 162, 18 4s 72, 9 1s, 9 10s is 90. సో 2 ఇంటూ 4 80, సారీ 2 ఇంటూ 4 8, 8 ఇంటూ 10 అంటే 80 కిలోమీటర్ పర్ అవర్ అనేది యావరేజ్ స్పీడ్ అయింది. ఆప్షన్ ఏ. In a 540 liter solution of acid and water, the ratio of acid and water is 2:10. How many liters of acid should be added so that the ratio of acid and water in the solution becomes 9:5? So initial ga oka solution 540 liters undi. ఇందులో యాసిడ్ అండ్ వాటర్ రేషియో ఎలా ఉన్నాయి, 2:10 రేషియోలో. సో ఇప్పుడు యాసిడ్ని ఎంత క్వాంటిటీ యాడ్ చేస్తే సొల్యూషన్లో యాసిడ్ అండ్ వాటర్ రేషియో 9:5 ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ యాసిడ్ వాటర్ తీసుకుందాం. యాసిడ్ అండ్ వాటర్ 2:10 రేషియోలో ఉంది ఇనీషియల్గా. సో ఇప్పుడు 9:5 రేషియోలోకి అవ్వాలి. అంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ యాసిడ్ యాడ్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, 2 units and 10 units. టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 12 units. ఈ 12 units అనేది 540 లీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే యాసిడ్ 2 units ఉంది. సో 2 units ఎంత అవుతుంది, 12 ఇంటూ 4 అంటే 48, 12 5 60. సో 45 ఇంటూ 2 అంటే 90. సో ఇనీషియల్ సొల్యూషన్లో యాసిడ్ 2 units అంటే 90 లీటర్స్ ఉంది, 90 లీటర్స్. సో యాసిడ్ 90 అంటే వాటర్ ఎన్ని లీటర్స్ ఉంటుంది, 540లో 90 మైనస్ చేస్తే 450 లీటర్స్ వాటర్ ఉంది. సో ఇక్కడ యాడ్ చేస్తుంది యాసిడ్ని, వాటర్ని కాదు కదా. సో వాటర్ ఇక్కడ కూడా మనకి 450 లీటర్సే ఉంటుంది. అప్పుడు యాసిడ్ ఏమవుతుంది, 5 ఇంటూ 90 చేస్తే 450. సిమిలర్గా 9 ఇంటూ 90 చేస్తే 810 లీటర్స్ అనేవి యాసిడ్ ఉంటుందన్నమాట ఫైనల్ సొల్యూషన్లో. ఎందుకని 90 లీటర్స్ నుంచి 810కి వచ్చింది అని అంటే మనం యాసిడ్ని యాడ్ చేసాం కాబట్టి. ఎంత యాడ్ చేసాం, 720 లీటర్స్ ఆఫ్ యాసిడ్ని యాడ్ చేసాం. ఆప్షన్ బి. క్లియర్? The ratio of the curved surface area and total surface area of a solid cylinder is 3:5. If its volume is 12,936 centimeter cube, then what will be its height? సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో ఇచ్చారు 3:5 అని, వాల్యూమ్ ఇచ్చారు, హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే ఫార్ములా అయింది 2πr ఇంటూ హెచ్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది, 2πr ఇంటూ r ప్లస్ హెచ్. అవును కదా. సో రేషియో వచ్చేసి 3:5 అన్నారు. ఫస్ట్ ఈ 2πr క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగులుతుంది హెచ్ డివైడెడ్ బై r ప్లస్ హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు 3/5. సో ఇప్పుడు చూడండి, r ప్లస్ హెచ్ రెండింటిని యాడ్ చేస్తే 5 యూనిట్స్. ఇందులో హెచ్ ఆల్రెడీ 3 యూనిట్స్ అయితే రేడియస్ ఏమవుతుంది, 2 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంది కదా. సో మనం 2 యూనిట్స్ అంటే 2x అని చెప్పి తీసుకుందామా. సో 2x అండ్ హైట్ వచ్చేసి 3x యూనిట్స్ ఉంది. నా వాల్యూమ్ ఇచ్చారు, వాల్యూమ్ ఎంత 12,936 అని. సో ఫార్ములా ఏమవుతుంది, πr²h. పై అంటే 22/7 ఇంటూ r² అంటే 4x², హెచ్ అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 12936. సో 11 2s 22, 11 1s 11, carry 1, 11 1s 11, carry 8, 11 7s 77, carry 6, 11 6 66. సో ఇప్పుడు నెక్స్ట్ 4 ఇంటూ 3 అంటే 12 కదా. సో 12 ఇంటూ 9 అంటే 108. ఇంకా ఇక్కడ మనకి 9 ఉంటుంది. సో 12 ఇంటూ 8 అంటే 96. ఇంకా క్యాన్సిల్ చేయొచ్చా మనము, 98 అని ఉంది. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 4s 8,
2 9s 18. సో x ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ 7 అంటే 49 అంటే 7 స్క్వేర్ కదా. సో ఎక్స్ క్యూబ్ 7 క్యూబ్కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 7కి ఈక్వల్ అవుతుంది. సో మనల్ని అడుగుతుంది ఏంది ఇక్కడ, హైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో హైట్ ఏమైంది, 3 ఇంటూ 7 అంటే 21 సెంటీమీటర్స్కి ఈక్వల్ అయింది. ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్, in a presentation competition, group Leo can complete a task in 9 days, while group Tiger can complete it in 18 days. If both groups work together, in how many days will they complete the task? So, ఒక కాంపిటీషన్లో గ్రూప్ లియో వచ్చేసి 9 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంటే టైగర్ గ్రూప్ 18 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో లియో వచ్చేసి 9 డేస్, టైగర్ 18 డేస్. ఎల్సిఎం తీసుకుంటే 18 కదా, 9 ఇంటూ 2 18 1s is 18. టోటల్ వర్క్ 18 యూనిట్స్ని 3 యూనిట్స్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే 6 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్, find the largest number which when divides 45, 95 and 185 leaves the same remainder in each case. సో ఇక్కడ 45, 95 అండ్ 185ని ఒక నంబర్ అనేది డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుంది. సో ఆ నంబర్ లార్జెస్ట్ నెంబర్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏం చేయాలంటే డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, 95 మైనస్ 45 అంటే ఎంత, 50. అండ్ 185 మైనస్ 95 అంటే ఎంత, 90. 185 మైనస్ 45 అంటే ఎంత, 140. అవునా. సో ఇక్కడ 50, 90, 140. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఈ మూడిటికి 10 అవుతుంది. సో హెచ్సిఎఫ్ 10 అంటే దట్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్. ఇదే లార్జెస్ట్ నంబర్. ఈ నంబర్స్ని డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ వస్తుంది ఈచ్ కేసులో. ఆప్షన్ సి. Find the amount obtained on a sum of 5,200 rupees at 10% annual compound interest rate in 2 years while interest is compounded annually. సో ఇక్కడ ఒక సమ్ మీద 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 years తర్వాత మనకి అమౌంట్ ఎంత జనరేట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో యూనిట్ డిజిట్ చూడొచ్చు మనం. యూనిట్ డిజిట్ చూస్తే యూనిట్ డిజిట్ 2 రావాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి సాల్వ్ చేద్దామా. సో ఫస్ట్ 5,200 మీద 10% ఇంట్రెస్ట్ అంటే 10% ఇంట్రెస్ట్ అంటే ఏమైంది, 520 అవుతుంది. అగైన్ 10% ఇంట్రెస్ట్ అంటే ఏమైంది, 52 అయింది. సో ఈ రెండు ఇంట్రెస్ట్లు అనమాట. ఇది అండ్ ఈ రెండు ఇంట్రెస్ట్లు 2 years అన్నారు కాబట్టి 2:1 రేషియోలో ఉంటుంది. సో 520 ఇంటూ 2 అంటే 1140 ప్లస్ 52, 3ని యాడ్ చేయాలి కదా. సమ్ ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 6392. 63 ఎక్కడో మిస్టేక్ అయింది, 5 2s 10 కదా, సారీ, 6292. ఆప్షన్ బి. ఓకేనా. సో 6292. నెక్స్ట్, the average age of 42 students in a class is 14 years. If the teacher's age is also included, the average age of the whole group becomes 15 years. What is the teacher's age? సింపుల్ కదా. మీరందరూ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్గా కళ్ళు మూసుకొని మార్క్ చేసి వస్తారని చెప్పి నాకు తెలుసు. 42 ప్లస్ 15 అంటే ఎంత అవుతుంది, 57. ఆప్షన్ డి. అంతే. A cricketer's average in 9 innings is 68 runs. If he score 130 runs in the 10th inning, then by how many runs will his average score increase? So 9 innings ki gaanu average score 68 runs undi. Ippudu 10th inning lo 130 runs తీస్తే అయినా టోటల్ యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 9 innings యావరేజ్ వచ్చేసి 68 రన్. 10th ఇన్నింగ్లో టోటల్ స్కోర్ చేసింది 130 రన్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, యూజువల్గా అతను 68 రన్స్ తీసినట్లయితే యావరేజ్ చేంజ్ అయ్యేది కాదు. ఎక్స్ట్రా ఎన్ని రన్స్ ఎక్స్ట్రా స్కోర్ చేశారు, 62 రన్స్ ఎక్స్ట్రా స్కోర్ చేశారా. సో ఈ 62 అనేది ఎంత పర్సంటేజ్, ఎంత యావరేజ్ని ఇంక్రీజ్ చేసిందో చూడాలి. సో టోటల్ 10 ఇన్నింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 62/10 అంటే 6.2 అనేది యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది. నియరెస్ట్ హోల్ నెంబర్ అన్నారు కాబట్టి పాయింట్ తర్వాత 5 కన్నా లెస్సే ఉంది. సో యావరేజ్ అనేది 6 రన్స్తో ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, 4 men can do a piece of work in 27 days. How many men will do the same work in 18 days? సో 27 డేస్లో 4 men చేసే వర్క్ 18 డేస్లో ఎంతమంది చేస్తారు? 9 2s 18, 9 3s 27, 2 1s 2 2s 4. సో
ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 3 ఇంటూ 2 అంటే 6 అంటే 6 మెంబర్స్ కావాలి 18 డేస్లో వర్క్ కంప్లీట్ అవ్వాలి అని అంటే ఆప్షన్ ఏ. Fuel price decreases by 50%, 35% and 50% in 3 consecutive months, but increases by 45% in the 4th month. What is the percentage increase or decrease in the fuel price in the 4th month compared to the original price? So fuel price అనేది ఫస్ట్ 50%, మళ్ళీ 35, మళ్ళీ 50% డిక్రీజ్ అవుతూ 3 months వచ్చింది. 4th మంత్లో ఏమైంది 45% ఇంక్రీజ్ అయితే ఓవరాల్గా ఈ 4 monthsలో మనకి ఒరిజినల్ ప్రైస్తో కంపేర్ చేస్తే న్యూ ప్రైస్ అనేది ఎంత డిక్రీజ్ అయింది లేదా ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఒరిజినల్ ప్రైస్ న్యూ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. ఫస్ట్ మంత్లో 50% డిక్రీజ్ అయింది. ఫస్ట్ 50%ని 1/2 అని రాస్తామా? 35% అంటే ఎలా రాస్తాము చూడండి, ఈ సైడ్ రాస్తాను. 7 ఇంటూ 5% అంటే 35%. 5% అంటే 1/20 కదా, సో 7/20 అని చెప్పి రాసుకోవచ్చు కదా. అండ్ 45% ఉంది ఇంకోటి. సో 45% అంటే 9 ఇంటూ 5% అంటే 45. సిమిలర్గా ఇక్కడ 9/20కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ రాద్దామా? ఫస్ట్ డిక్రీజ్ అయింది 50% అంటే 2 యూనిట్స్ ఉన్నది 1 యూనిట్ అయింది. నెక్స్ట్ 35% డిక్రీజ్ అయింది అంటే 20 యూనిట్స్ ఉన్నది 7 యూనిట్స్ డిక్రీజ్ అయి 13 యూనిట్స్ అయింది. నెక్స్ట్ 50% డిక్రీజ్ అయింది, సో 2 యూనిట్స్ 1 యూనిట్ అయింది. ఇప్పుడు 4th మంత్లో 45% ఇంక్రీజ్ అయింది అంటే 20 యూనిట్స్ ఉన్నది 20 + 9 అంటే 29 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంది. సో 20 యూనిట్స్ 29 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంటే టోటల్ ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయితే చేయలేము కాబట్టి 2 2s 4 2s 8 8 2 16. సో 1600 అనేది ఒరిజినల్ ప్రైస్ అయితే ఇప్పుడు 13 ఇంటూ 29, 13 ఇంటూ 9 అంటే 117, క్యారీ 11, 13 2s 26 + 11 అంటే 37. సో ఒరిజినల్గా 1600 అయినప్పుడు ఇప్పుడు డిక్రీజ్ అయి 377 అయింది. సో ఎంత డిక్రీజ్ అయింది? 10 - 7 అంటే 3, 9 - 7 అంటే 2, 15 - 3 అంటే 12. సో 1 2 2 3 డిక్రీజ్ అయింది ఎంత మీద? 1600 మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100, ఈ 2 zeros క్యాన్సిల్. నౌ 16 ఇంటూ 7, సో 16 7s అంటే ఎంత? 112 అంటే ఇంకా ఇక్కడ క్యారీ 10 వస్తుంది. సో 16 ఇంటూ 6 అంటే 96. సో 76 పాయింట్ సమ్ వాల్యూ ఫ్యూల్ ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది. ఆప్షన్ బి. ఓకే. Rahul's present age is 2/7 of his grandmother's present age. After 16 years, his age will be 2/5 of his grandmother's age at that time. Find his grandmother's present age. So, రాహుల్ ఏజ్ అండ్ గ్రాండ్ మదర్ ఏజ్ని ఫస్ట్ కంపేర్ చేస్తున్నారు. రాహుల్ ఏజ్ ఆర్ అని తీసుకుంటే వాళ్ళ గ్రాండ్ మదర్ ఏజ్ జీ అని చెప్పి తీసుకుందాం. రాహుల్ ఏజ్ ఏమవుతుంది? 2/7 అవుతుంది. సో 2, గ్రాండ్ మదర్ ఏజ్ 7 యూనిట్స్. ఆఫ్టర్ 16 years ఇక్కడ మనం ప్రెజెంట్ ఏజ్ రేషియోస్ రాసాము. ఇక్కడ నుంచి 16 years ముందుకు వెళ్తే సో ప్రెజెంట్ నుంచి ఆఫ్టర్ 16 years ఏజ్ రేషియో ఎలా ఉంటుంది? 2:5 అంటే రాహుల్ ఏజ్ 2 యూనిట్స్ ఉంటుంటే గ్రాండ్ మదర్ ఏజ్ 5 యూనిట్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, ఇది మనందరికీ తెలుసు. ఇక్కడ ఎంత ఉంది చూడండి, 7 and 2కి డిఫరెన్స్ 5 యూనిట్సా, అండ్ 5 and 2కి డిఫరెన్స్ 3 యూనిట్స్. సో ఈక్వల్ చేయడం కోసం మనం ఏం చేస్తాము? ఈ టోటల్ని ఇంటూ 3తో అండ్ ఈ టోటల్ని ఇంటూ 5తో మల్టిప్లై చేస్తాం. సో 2 into 3 అంటే 6, 3 into 7 అంటే 21, 5 5s is 25, 5 2s is 10. సో ఇప్పుడు ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్ అయింది కాబట్టి రాహుల్ ఏజ్ ఇక్కడ మనం అడుగుతుంది గ్రాండ్ మదర్ కదా, ఓకే గ్రాండ్ మదర్ ఏజ్ ఏదైనా తీసుకోవచ్చు, ఒకటే రెండు కూడా. సో 21 యూనిట్స్ నుంచి 25 యూనిట్స్కి ఇంక్రీజ్ అయింది అంటే 4 యూనిట్స్ ఇంక్రీజ్ అవ్వటానికి 16 years టైం పట్టింది. 1 యూనిట్ అంటే ఏమవుతుంది ఇక్కడ? 4 yearsకి ఈక్వల్ అవుతుంది కదా. గ్రాండ్ మదర్ ప్రెజెంట్ ఏజ్ ఏమవుతుంది? 21 యూనిట్స్. సో 21 into 4 అంటే 84 years అనేది గ్రాండ్ మదర్ ప్రెజెంట్ ఏజ్ అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్, the market price of a television set is 35,000. A shopkeeper gives a discount of 22% and earns a profit of 75%. What is the cost price of the television set? సో మార్కెట్ ప్రైస్ అనేది టీవీది 35,000 ఉంది. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ మీద 22% డిస్కౌంట్ ఇస్తే అతనికి ప్రాఫిట్ 75% వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, మనకి ఫార్ములా తెలుసు, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 minus discount divided by 100 plus profit. CP క్యాలిక్యులేట్ చేయాలి. సో
సిపి డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఉంది కదా, సో ఈ సైడ్ రాసేద్దామా డైరెక్ట్గా. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ 22% ఇస్తున్నారంటే 78%కి ఈక్వల్. ప్రాఫిట్ 75 వస్తుంది అంటే 170 ఇంటూ 35,000. నౌ క్యాన్సిల్ చేద్దాం. 7 into 25 is 125. 7 5s 35. ఈ 3 zeros has it is. 25 into 2 అంటే 50. సో 78 into 2 అంటే ఎంత? 15620. సో 15,600 అనేది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టీవీ అవుతుంది. నెక్స్ట్, A buys an air conditioner for 1,50,000 rupees and sells it to B at a loss of 30%. Then B sells it to C at 5% profit on his cost price. What is the cost price of the AC for C? So first A ఒక ఏసీని తీసుకొని 1,50,000 రూపీస్కి బీకి 30% లాస్తో అమ్ముతారు. సో బి ఇప్పుడు ఏ ప్రైస్కి అయితే కొన్నారో ఆ ప్రైస్ మీద 5% ప్రాఫిట్తో సికి అమ్మితే సి ఎంత కొనుక్కున్నారో లేదా బి ఎంత అమ్మారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏసీ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 1,50,000 ఉందా? ఈ ప్రైస్ మీద బీకి అమ్మేటప్పుడు 30% లాస్తో అమ్మారు అంటే 10 యూనిట్స్ మీద 3 లెస్ చేస్తే 7 యూనిట్స్కి సేల్ చేశారు. ఇప్పుడు బి కొనుక్కున్న ప్రైస్ ఇదనమాట. సో ఇప్పుడు బి ఏం చేసింది? 5% ప్రాఫిట్కి సేల్ చేశారు. సో 5% ప్రాఫిట్ అంటే 21/20 యూనిట్స్కి. ఈ టోటల్ అనేది సి యొక్క కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది లేదా బి యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. నవ్వు చూడండి ఎలా ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దామా. సో 2 1s, 2 7s 14, 2 5s 10. సో 2 7s 14, 2 5s 10. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. యూనిట్ డిజిట్ చూస్తే 5 7s 35, 5 1s 5. యూనిట్ డిజిట్ 50 రావాలి. యూనిట్ డిజిట్ 50 3 ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసేసిన. 21 ఉంది కదా, సో 21 అంటే మనకి 3 మల్టిపుల్ అవ్వాలి. సో 3 మల్టిపుల్ అవ్వాలి. అండ్ ఇక్కడ 750 ఉంది. 750ని మనం 25 into 30 రాయొచ్చా? సో 25 మల్టిపుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 digits 50. ఓకే, సో 3 మల్టిపుల్ని చెక్ చేద్దాం. 2 + 1 3, 3 + 3 6, 6 + 5 అంటే 3 మల్టిపుల్ కాదు. 1 + 1 2, 2 + 2 4 + 9 అనేది 3 మల్టిపులే. 7 + 5 12, + 2 14, + 5 19. 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, the radius of a small sphere is 5 centimeters. A large sphere is made by uniformly expanding the small sphere. The radius of large sphere is 15 centimeter. How many times more is the surface area of the large sphere compared to the small sphere? సో ఒక స్మాల్ స్పియర్ ఉంటుంది. ఈ స్పియర్ని ఇంక్రీజ్ చేస్తూ 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 ఒక లార్జ్ స్పియర్ని ఫామ్ చేశారు. ఈ స్పియర్ రేడియస్ 5 అయితే ఈ స్పియర్ రేడియస్ 15 అనమాట. సో సర్ఫేస్ ఏరియా ఎన్ని టైమ్స్ అవుతుంది స్మాల్ స్పియర్తో కంపేర్ చేస్తే లార్జ్ స్పియర్ది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అంటే 4πr² కదా. ఇది స్మాల్ స్పియర్ది అయితే లార్జ్ స్పియర్ ఏమవుతుంది? 4πr² అవుతుంది. సో ఈ 4π ఈ 4π క్యాన్సిల్. రేడియస్ ఆఫ్ స్మాల్ స్పియర్ ఎంత? 5. సో 5², 5 into 5. లార్జ్ స్పియర్ రేడియస్ 15 కాబట్టి 15 into 15. సో 5 1s 5 3s, మళ్ళీ 5 1s 5 3s. సో 1 యూనిట్ అనేది 9 యూనిట్స్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 9 times అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్, the prices of items of types P, Q and R are 280, 180 and 100 rupees respectively. Rajiv buys these items in the ratio 3:4:3 and spends a total of 27,900 rupees. How many items of type Q did he buy? So రాజీవ్ 3 ఐటమ్స్ని బై చేశారు ఈ రేషియోలో. ఈచ్ ఐటమ్ ప్రైస్ ఇక్కడ ఉంది 280, 180, 100. సో క్యూ ఐటమ్స్ ఎన్ని బై చేశారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. క్యూ ఐటమ్స్ 4 యూనిట్స్ బై చేశారు కాబట్టి 4 మల్టిపుల్ ఇక్కడ మనకి మ్యాక్సిమం 4 మల్టిపుల్ ఉన్నాయి. మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మెథడ్ చూద్దాం. పి, క్యూ అండ్ ఆర్ రేషియో వచ్చేసి 3:4:3. సో పి వచ్చేసి 280 అయితే క్యూ 180, ఆర్ 100. క్లియర్ కదా. సో 3 into 28 అంటే 840. 4 into 18 అంటే 720. 300 యాడ్ చేస్తే 300, 700, 1020. 1020, 40 యాడ్ చేస్తే 1060 ప్లస్ 800 అంటే 1860. సో ఈ 1860 అనేది క్వశ్చన్లో మనకి టోటల్ అమౌంట్ 27,900కి ఈక్వల్ అయితే 4 యూనిట్స్
క్యూ బై చేసింది 4 యూనిట్స్ కదా, 4 అనేది ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. నౌ సో 31 ఇంటూ 6 అంటే 31 ఇంటూ 6 అంటే 186. నెక్స్ట్ 31 ఇంటూ 9 అంటే 279. సో 3 2s 6, 3 3s 9, 2 1s 2 2s 4. సో 3 ఇంటూ 2 అంటే 600 వచ్చింది మనకి. సారీ ఇక్కడ 0 ఉంది కదా, 0ని క్యాన్సిల్ చేసేస్తే 60 యూనిట్స్ బై చేశారు. ఆప్షన్ సి 60 యూనిట్స్. నెక్స్ట్ A, B and C can complete a work in 3, 4 and 6 days respectively. Working together, how much time will they take to complete 3 times of the same work? So A ఒక వర్క్ని 3 డేస్లో, A ఒక వర్క్ 3 days, B సేమ్ వర్క్ 4 days అండ్ Cకి 6 days టైం పడుతుంటే ముగ్గురు కలిసి 3 times ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 4, 6 అండ్ 3కి ఎల్సిఎం తీసుకుంటే 12, 3 4s 4 3s 6 2s. 3 times ఆఫ్ ద వర్క్ అంటే 3 times ఆఫ్ 12 ఈజ్ డివైడెడ్ బై, ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఎఫిషియన్సీ ఏమైంది 4 + 3 7 + 2 అంటే 9 వస్తుంది. 3 1s 3 3s 9, 3 1s 3 4s 12. సో 4 daysలో వర్క్ కంప్లీట్ అయింది. ఆప్షన్ డి. The sum of digits of 2-digit number is 5. If 9 is added to this number, the positions of their digits are interchanged. Find that number. సో ఇక్కడ 2-digit నెంబర్ ఒకటి ఉంది, ఆ నెంబర్కి మనం 9 యాడ్ చేస్తే ఆ డిజిట్స్ ఏదైతే ఉందో, అంటే సపోజ్ ఇప్పుడు XY అనేది ఒక 2-digit నెంబర్ అనుకుందాం, 9 యాడ్ చేస్తే ఏమవుతుంది YX అవుతుంది. సో ఆ నెంబర్ XY అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్గా మనము ఆప్షన్స్ని చూద్దామా. 14 + 9 చేస్తే ఎంత 23. 23 అంటే ఇక్కడ డిజిట్స్ అనేది ఏది చేంజ్ కాలేదు. 32 + 9 అంటే 21. సో 41. 41 అంటే ఇక్కడ మనకి డిజిట్స్ చేంజ్ కాలేదు కదా. 23 + 9 అంటే ఎంత 32. సో చూడండి 9 యాడ్ చేస్తే ఏమవుతుంది 32. ఇంటర్చేంజ్ అయిందా, యూనిట్స్ ప్లేస్లో 10 ప్లేస్లోకి 10s ప్లేస్లోది యూనిట్ ప్లేస్లోకి వచ్చింది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. 41 + 9 అంటే 50 కదా. నెక్స్ట్ సింప్లిఫై. సో ఫస్ట్ 5 8s is 40. 17 - 8 అంటే ఎంత 9. సో 9 డివైడెడ్ బై 9 చేస్తే ఈ కంప్లీట్ అనేది మనకి 1కి ఈక్వల్ అవుతుంది. సో 72 డివైడెడ్ బై 3, 72 డివైడెడ్ బై 3 అంటే 24 వస్తుంది. సో 24 - 1 అంటే ఎంత 23. 57 - 82 మైనస్ ఆఫ్ 23. సో 82 - 23 అంటే 59. సో 57 - 59 ఎంత -2. ఆప్షన్ సి. ఓకే, సో ఇక్కడ మనకి బ్రాకెట్ ఉంది, ఇది మర్చిపోకూడదు. లేదా మొత్తం మైనస్ చేస్తే, లేదా 57 - 82 - 23 అంటే వాల్యూ వేరు వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఈ రెండింటిని సాల్వ్ చేసేస్తే అప్పుడు -59, 57 - 59 -2కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ సింప్లిఫై. a - b హోల్ స్క్వేర్ ప్లస్ a + b హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 times ఆఫ్ a² ప్లస్ b² అంటే 9. సో 2x² ప్లస్ 18కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ బి. ఓకేనా. The sides of a triangle are 37, 44 and 15 cm. What is the length of its altitude corresponding to the side with the length of 44 cm? సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ని మనం డ్రా చేసుకుంటే బేస్ వచ్చేసి 44 అనుకుందాం, ఈ సైడ్ 37, ఈ సైడ్ 15 అయితే సెమీ పెరిమీటర్ ఏమవుతుంది 37 + 15 అంటే 52 + 44 అంటే 96 డివైడెడ్ బై 2 చేస్తే 48. సో హీరోన్స్ ఫార్ములా ప్రకారం 48 ఇంటూ 48 - 44 అంటే 4. 48 - 37 అంటే ఎంత 11. 48 - 15 అంటే 33. సో ఈ ఏరియా ఫార్ములా అనేది ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్కి ఈక్వేట్ చేస్తే. సో 2 1s 2 22s is 44. నౌ చూడండి 11 × 3 అంటే 33. 2 times 11 ఉంది కాబట్టి 1 time 11 తీసుకోవచ్చా. నెక్స్ట్ 48 × 3 అంటే ఏమవుతుంది 48 × 3 అంటే 144 అవుతుంది. సో 144 అంటే 12 రాయొచ్చా. ఇక్కడ √4 అంటే 2కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 22 times ఆఫ్ h. సో 11 × 2 అంటే 22.
ఈ 22 క్యాన్సిల్ అయిపోతే హెచ్ వాల్యూ ఇక్కడ మనకి 12 సెంటీమీటర్స్ వస్తుంది. 12 సెంటీమీటర్స్ ఆప్షన్ సి. From a point 40 meter away from the foot of a tower, the angle of elevation of the top of the tower is 45 degree. Find the height of the tower. So టవర్ హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏమవుతుంది 40 మీటర్సే అవుతుంది. ఎందుకని చూడండి, టవర్ ఇలా స్ట్రైట్ ఉంటుంది. సో ఈ హైట్ మనకు కావాలి. ఫూట్ ఆఫ్ ద టవర్ నుంచి ఒక పాయింట్ అనేది 40 మీటర్స్, ఫూట్ ఆఫ్ ద టవర్ నుంచి ఒక పాయింట్ అనేది 40 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ టవర్ టాప్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీ చేస్తుంది. సో ఇప్పుడు ఈ టవర్ ఈ అని చెప్పి తీసుకుంటే ఈఎఫ్ అనేది ఎంత కావాలి. సో ఈఎఫ్ ఏమవుతుంది, ఈ యాంగిల్ 90 అయినప్పుడు మనకి ఈ యాంగిల్ 45 అవుతుందా. సో 45 ఆపోజిట్ 40 మీటర్స్ ఉన్నప్పుడు ఈ యాంగిల్ 45 అని చెప్పి ఆల్రెడీ ఇచ్చారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45. సో 45 డిగ్రీ ఆపోజిట్ కూడా 40 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, if 20% of a number is added to 96, the result is same number. What will be the 65% of the same number? So 20% of number add చేస్తే 96, 20% ఆఫ్ నంబర్ అండ్ 96 యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. అంటే 96 ఏమవుతుంది, ఇక్కడ 80% అవుతుంది కదా. 96 అనేది 80% అవుతుంది. 65% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 65% అనేది మనకి 96 కన్నా తక్కువ ఉండాలి. 96 కన్నా తక్కువ ఉన్నది 2 ఆప్షన్స్. సో ఇంకా 2 ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేద్దాం. 80% అనేది 96కి ఈక్వల్ అయితే 65% ఎంత. సో 8 1s 8 2 16, 12 into 65, 12 5 60, 12 6 72 ప్లస్ 6 అంటే 78, 780కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బై 0 ఉంది కాబట్టి 0 క్యాన్సిల్ చేస్తే 78, ఆప్షన్ డి. సో ఆల్ 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కాబట్టి పీడిఎఫ్స్ అనేవి హైగ్రీవర్ స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయబడింది. టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. వీడియోస్ని మిస్ కాకుండా మీరు చూస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవర్ స్టడీ సర్కిల్.